ప్రియ సహోదరులారా, దేవుని ప్రణాళికలు ఎంతో గొప్పవి. ఆయన ప్రణాళికలకు అడ్డుగా మనం వెళ్ళొద్దు. మనుషుల పట్ల ఎన్నో ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మోషే పట్ల కలిగిన ప్రణాళికలన్నీ తారుమారైపోయినాయి. కారణం ఏంటి? అవిధేయత. ఒక్క మాట. ప్రజలందరూ అనుకుంటారు, నేను బైబిల్లో ఉన్న మాటలన్నిటి ప్రకారం జీవిస్తున్నాను, ఒక మాట తప్పితే ఏమవుతుంది, ఒక వాక్యం ప్రకారం చేయకపోతే ఏమవుతుంది, ఒకసారి దేవుని మాట వినకపోతే ఏమవుతుంది అంటే ఏమవుతుంది? ఆశీర్వాదం పోతుంది. మోషే జీవితంలో కానాన్ లేదు. పాలు తేనెలు ప్రవహించే ప్రదేశానికి పోయే పరిస్థితి లేదు. మధ్యలోనే ఆగిపోయాడు. అహరోను మాత్రం హోరు కొండ మీద ఆయన వస్త్రాలు పోగొట్టుకున్నాడు, ఆయన మరణించాడు. ఒక్క మాట తప్పితే ఏమవుతుంది? ఒక్క అవిధేయత వలన ఒక్క మాట తప్పితే. దేవుని వాక్యాలు ఎప్పుడు సంపూర్ణంగా చేయాలి. పరిశుద్ధ లేఖనములో ఉన్న ప్రతి మాటకు లోబడాలి మనిషి. అప్పుడే ఆ మనిషి జీవితంలో ఆశీర్వాదం.